కొన్ని రోజుల్లో దలైలామా 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సరిగ్గా ఇప్పుడే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన తరువాతి దలైలామా ఎవరనేది ఆయనే సూచిస్తారు అనేది సారాంశం. అయితే ఏముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దలైలామా అనేది పేరు కాదు, ఒక పదవి. ఎలాగైతే హిందూ ధర్మంలో వ్యాసుడు అనేది ఒక పదవో అలాగే దలైలామా కూడా. ఇప్పుడు ఉన్న బౌద్ధ గురువు పేరు టెంజిన్ గ్యాట్సో. దలైలామా పరంపరలో ప్రస్తుతం ఉన్న దలైలామా 14వ వ్యక్తి. నిజానికి దలైలామాను ఎంచుకోవటం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇదంతా పూర్తిగా ఆధ్యాత్మికంగా జరుగుతుంది. కానీ ఈసారి దలైలామా ఎంపికలో చైనా ప్రమేయం ఉండవచ్చు అనుకుంటున్నారు. ఆ విశేషాలంటే ఒక్కసారి తెలుసుకుందాం. దలై అంటే మంగోలియన్ భాషలో జ్ఞాన సముద్రం అని అర్థం. లామా అంటే గురువు అనే అర్థం వస్తుంది. నిజానికి దలైలామా ఎంపిక చాలా కష్టంగా, అత్యున్నత ఆధ్యాత్మిక మార్గాలతో పాటు గత జన్మ జ్ఞాపకాలు కూడా దలైలామా ఎంపికలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక దలైలామా బ్రతికి ఉన్నంత వరకు తన వారసుడి ఎంపిక జరగదు. ప్రస్తుత దలైలామా శరీరం వదిలేసిన తర్వాత నుంచి వారసుడి కోసం రంగం సిద్ధమవుతుంది. ఎందుకంటే బౌద్ధ ఆచారాలు, విశ్వాసం ప్రకారం దలైలామా శరీరం వదిలిన తరువాత అతను మరో జన్మ తీసుకుంటారని నమ్ముతారు. అందుకే దలైలామా బ్రతికి ఉన్నప్పుడు వారసుని వెతుకులాట జరగదు. అలా దలైలామా శరీరం వదిలేసిన తరువాత ఆయన మరో శరీరంతో పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. అందుకే దలైలామా శరీరం వదిలేసిన తరువాత బౌద్ధ భిక్షువుల్లోని పెద్దలు ఆయన అవతారంగా భావించే బాలుడు ఎక్కడ జన్మించాడో వెతకడం ప్రారంభిస్తారు. అలా పుట్టిన బాలుణ్ణి ఎలా కనుక్కుంటారు అనేదే అతిపెద్ద సమస్య. అందుకే కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు. అందులో భాగంగా బౌద్ధ భిక్షువులలో పెద్దలకు వచ్చే కళలను కూడా ఆధారం చేసుకుంటారు. కళల్లో వచ్చే దృశ్యాలు, వివరాలను పూర్తిగా విశ్లేషిస్తారు. అలాగే దలైలామా మరణించిన సమయంలో ఆయన శరీరం ఏ వైపు చూస్తున్నారు, ఎలాంటి ముద్రలో ఉన్నారు, ఏ వైపున తిరిగి ఉన్నారు అనేది కూడా లెక్కగడతారు. దలైలామా దహన సంస్కారాల సమయంలో పొగ వెళ్తున్న దిశను కూడా ఒక సూచనగా భావిస్తారు. వీటన్నిటికీ అర్థం దలైలామా ఏ దిశలో ఉన్నారు, ఏ ప్రాంతంలో జన్మించే అవకాశం ఉందో తెలుసుకోవటం. టిబెట్ రాజధాని లాసాకు దాదాపు 144 కిలోమీటర్ల దూరంలో ఉండే బౌద్ధులు పవిత్రంగా భావించే నామ్సో సరస్సు ఉంటుంది. దలైలామా ఎంపిక విధానంలో ఈ సరస్సు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సరస్సు టిబెట్ బౌద్ధ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన సరస్సుల్లో ఒకటిగా భావిస్తారు. ఈ సరస్సు నీటిలో భవిష్యత్ దలైలామాకు సంబంధించిన సూచనలు అక్కడ ధ్యానం చేసుకునే బౌద్ధ భిక్షువులకు కనిపిస్తాయని నమ్ముతారు. ఈ సంకేతాలను ఆధారం చేసుకొని బౌద్ధ భిక్షువుల బృందం టిబెట్, హిమాలయ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. దలైలామా మరణించిన సమయంలో పుట్టిన పిల్లల కోసం ఈ అన్వేషణ సాగుతుంది. ముఖ్యంగా అసాధారణ తెలివితేటలు, లక్షణాలు లేదా పుట్టే సమయంలో ఏదైనా గొప్ప సంకేతాలు కనిపించాయా అని తెలుసుకుంటారు. గత జన్మల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోగలిగే వారి కోసం ముఖ్యంగా వీరి అన్వేషణ కూడా ఉంటుంది. ఇలా గుర్తించిన కొంతమంది పిల్లలకు ఎదిగే క్రమంలో కొన్ని బౌద్ధ ఆచారాల ప్రకారం కొన్ని పరీక్షలు పెడతారు. ఈ పరీక్షల్లో పిల్లలకు కొన్ని వస్తువులు ఇస్తారు. అందులో మునుపటి దలైలామాకు సంబంధించిన వాటితో పాటు దలైలామాతో ఎటువంటి సంబంధం లేని వస్తువులు కూడా ఉంటాయి. ఇందులో దలైలామా వస్తువులను సరిగ్గా గుర్తించిన పిల్లాడిని దలైలామా పునర్జన్మగా భావిస్తారు. ఒకవేళ ఆ చిన్నారి గత దలైలామాకు సంబంధించిన ప్రదేశాలను, వ్యక్తులను గుర్తిస్తే ఆ చిన్నారే దలైలామా పునర్జన్మగా మరింత బలమైన నమ్మకంగా లామాలు భావిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు లెక్కలు వేస్తారు. అతి గంభీరమైన, లోతైన ఆధ్యాత్మిక చర్చలను నిర్వహిస్తారు. ఇవన్నీ ఏ పిల్లాడిని సూచిస్తాయో ఆ పిల్లాడినే కొత్త దలైలామాగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తరువాత ఆ చిన్నారిని బౌద్ధ భిక్షువుల దగ్గర బౌద్ధ విద్య, ఆధ్యాత్మిక శిక్షణ, ఆచారాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారు. కొన్ని సంవత్సరాల్లో అతన్ని సిద్ధం చేసిన తర్వాత దలైలామా సంపూర్ణంగా బాధ్యతలను తీసుకుంటారు. ఈ విధంగా దలైలామాను ఎంపిక చేస్తారు. ఇందులో మొదటగా చెప్పినట్లు ఒక దలైలామా మరణం తరువాతనే ఈ వెతుకులాట, పరీక్షలు, శిక్షణ లాంటివి ఉంటాయి. కానీ ప్రస్తుత 14వ దలైలామా కొన్ని రోజుల క్రితం ఒక వ్యాఖ్య చేశారు. తాను బ్రతికి ఉన్నప్పుడే భవిష్యత్ దలైలామా గురించి వివరాలు చెప్తానని ఆయన చెప్పారు. ఎన్నో వందల సంవత్సరాల ఆచారానికి విరుద్ధంగా ప్రస్తుత దలైలామా చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది బౌద్ధ ఆచారాలకు విరుద్ధం కాదు. ఎందుకంటే తన పునర్జన్మకు సంబంధించిన కొన్ని సూచనలు, సంకేతాలు ఇచ్చే సాంప్రదాయం బౌద్ధంలో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఖచ్చితంగా వ్యక్తులు, ప్రదేశాల గురించి చెప్పటం దాదాపు ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు కూడా దలైలామా కేవలం సంకేతాలను మాత్రమే చేస్తారని, ఎందుకంటే దలైలామా పునర్జన్మ తీసుకున్న బాలుని గుర్తించడం సులభం అవుతుందని బౌద్ధ భిక్షువులు అనుకుంటున్నారు.
ప్రస్తుత దలైలామా కూడా ఇప్పటి వరకు చెప్పిన పద్ధతుల ద్వారానే ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 14 మంది దలైలామాలు ఉంటే అందరూ మగవారే. కానీ భవిష్యత్ 15వ దలైలామా స్త్రీ అయ్యే అవకాశం కూడా ఉందని ప్రస్తుత దలైలామా ఒక సందర్భంలో అన్నారు. 13వ దలైలామా మరణం తరువాత అప్పటి సంకేతాల ఆధారంగా దాదాపు 2 సంవత్సరాల బాలుడిగా ఉన్న ప్రస్తుత దలైలామాను గుర్తించారు. ఆయన 13వ దలైలామాకు సంబంధించిన వస్తువులను సరిగ్గా గుర్తించారు. కానీ ఇప్పుడు దలైలామా 90వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. భవిష్యత్ దలైలామా భారతదేశంలో లేదా టిబెట్లో మాత్రమే జన్మిస్తారు, చైనాలో మాత్రం కాదు అని ప్రత్యేకంగా చెప్పటానికి కారణాలు ఉన్నాయి. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించింది. ఆ తరువాత టిబెట్లో తిరుగుబాటు కారణంగా దలైలామా 1959లో భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటున్నారు. నిజానికి ఈసారి చైనా కూడా దలైలామా ఎంపికపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే చైనా టిబెట్ను ఆక్రమించింది, కానీ టిబెట్లోని ప్రజలు చైనాకు అనుకూలంగా లేరు. అందుకే టిబెట్ ప్రజల కోసం తనకు అనుకూలంగా ఉండేలా తరువాతి దలైలామా ఉండాలని చైనా కోరుకుంటుంది. 达赖喇嘛的转世必须坚持国内寻访、金瓶撤迁、中央政府批准的原则，遵循宗教仪轨和历史定制，按照国家的法律法规办理。ఇప్పటికే టిబెట్ బౌద్ధ సాంప్రదాయంలో ఉండే పాంచెన్ లామా స్థానాన్ని తనకు అనుకూలంగా ఉండే వ్యక్తితో భర్తీ చేసింది. బౌద్ధ సంప్రదాయంలో దలైలామా అత్యున్నత గురువు అయితే పాంచెన్ లామా ఆయన తరువాతి స్థానంలో ఉంటారు. దలైలామా మరణం తరువాత పునర్జన్మను గుర్తించే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పాంచెన్ లామాకు ఉంటుంది. నిజానికి పాంచెన్ లామాను గుర్తించేది దలైలామానే. ఒక రకంగా దలైలామా, పాంచెన్ లామా ఒకరినొకరు తమ పునర్జన్మలను గుర్తిస్తారు. దలైలామా గుర్తించిన 11వ పాంచెన్ లామాతో పాటు అతని కుటుంబం కనిపించకుండా పోయింది. చైనా ఎత్తుకెళ్ళిందని అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. చాలా దేశాలు ఈ పని చైనా చేసిందని నమ్ముతాయి. He is the missing 11th Panchen Lama. In 1995, Gehun Choki Nema turned 6. The Chinese kidnapped him. 29 years on, no one knows where the Panchen Lama is. The Panchen Lama is the second highest authority in Tibetan Buddhism. One of the most important tasks of the Panchen Lama is to find the reincarnated Dalai Lama. The Dalai Lama in turn finds the reincarnated Panchen Lama. This tradition has been followed for centuries. ఆ తరువాత చైనా తెచ్చిన పాంచెన్ లామాను ఇప్పుడు కొనసాగుతున్నారు. దలైలామా ఎంపికలో పాంచెన్ లామాతో పావులు కదిపి టిబెట్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చన్నది చైనా ఉద్దేశం. So China not just kidnaps the Panchen Lama but follows it up by announcing that it has found the real reincarnated Panchen Lama. His name is Gadsen Nordu. He is a Sinicized Tibet boy who is the son of 2 Communist Party members. China names him the 11th Panchen Lama 6 months after kidnapping Gehun Choki Nema. దలైలామాను చాలా దేశాలు అత్యున్నత గౌరవంతో స్వాగతిస్తాయి. దలైలామా మరియు టిబెట్ ప్రజలు టిబెట్పై చైనా చేస్తున్న అక్రమాల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతుంటారు. అందుకే ఇప్పుడు దలైలామా ఎంపికను చైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రస్తుత దలైలామా చైనా జోక్యాన్ని తప్పుబట్టారు. చైనా కనుక దలైలామాను ఎంపిక చేస్తే ఎవరూ గుర్తించకూడదు అని డైరెక్ట్గా చెప్పారు. అలాగే దలైలామా పునర్జన్మ భారతదేశంలో లేదా టిబెట్లో జరుగుతుందని ప్రస్తుత దలైలామా కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో కొన్ని సూచనలు కూడా దలైలామా సొంతంగా చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. బౌద్ధ ఆచారాలు దలైలామా ఎవరూ చైనా చెప్పుచేతల్లో ఉండకూడదనే ఉద్దేశంతో దలైలామా స్విట్జర్లాండ్లో ఒక ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేశారు. దలైలామా ఎంపిక ఏర్పాట్లను, ప్రక్రియను ఈ సంస్థ చూస్తూ ఉంటుంది. ఇప్పటికే చైనా బౌద్ధ ఆచారాల్లో కొంత తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక దలైలామా కూడా చైనా పక్షంలో ఉంటే టిబెట్ పూర్తిగా చైనా సొంతం అవుతుంది. Hence, we not only strongly condemn the People's Republic of China's usage of reincarnation subject for their political gain, and we shall never accept it. ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చైనా తన రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.